హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? 6 పవర్స్ ఇన్ యూ సిరీస్లో మీలో ఉన్న రెండవ శక్తిని తెలుసుకునే ముందు మొదటి శక్తి వీడియోలో మనం ఒక ఛాలెంజ్ ఇచ్చాం కదా. ఆ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. అవి ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. మొదటగా బొంత వేర్న గారు మెంటల్ స్ట్రెంగ్త్ గురించి చాలా బాగా చెప్పారు. చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో నాలాంటి వాళ్ళకి. నిజంగానండి, మెంటల్ స్ట్రెంగ్త్, మనలో ఉండే స్ట్రెంగ్త్ కనుక తెలుసుకుంటే మనకి చాలా ఒక స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. అలాగే విఐపి సమ్ నంబర్ ఉందండి ఇక్కడ. వారు ఏంటంటే, థ్యాంక్ యూ జయ గారు, నా మెంటల్ స్ట్రెంగ్త్ గురించి ఈరోజు తెలుసుకున్నాను, నాకు చాలా ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది. నిజంగా మన మెంటల్ స్ట్రెంగ్త్ మనకు తెలిస్తే అదే మన ఎనర్జీ అనమాట. ఓకే. అలాగే దీక్ష గారు చెప్పారు, ఇల్లు సర్దడాన్ని వాయిదా వేస్తూ వచ్చాను, థ్యాంక్ యూ, ఈరోజు ఛాలెంజ్ చూసి నేను ఒక నిర్ణయం తీసుకొని 2 గంటల్లో మొత్తం క్లీన్ చేసేసాను. వెరీ గుడ్ అండి. పోస్ట్పోన్మెంట్ లేకుండా మీ మెంటల్ స్ట్రెంత్ మీద మీరు డిపెండ్ అయ్యి మీ పనులు చేసుకోవచ్చు దీక్ష గారు. అలాగే మాధురి గారు, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై ఛాలెంజ్, ఐ యూజువల్లీ డోంట్ సే నో టు ద థింగ్స్ విచ్ ఐ కెనాట్ డూ, టు ద థింగ్స్ విచ్ ఐ కాంట్ డూ, బట్ నౌ ఐఎమ్ ఏబుల్ టు సే నో టు ద థింగ్స్ విచ్ ఐ కాంట్ డూ. వెరీ గుడ్ మాధురి గారు. నో చెప్పటం అంటే మనకు మనం ఇంపార్టెన్స్ ఇచ్చుకోవటమే. సో ఇలాగా వీళ్ళ ఒపీనియన్స్ మనతో షేర్ చేశారనమాట. మనలో ఉండే రెండవ శక్తిని వెలికి తీసే ఈ ప్రయాణంలో రెండవ స్టెప్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ప్రతి మనిషికి సమస్య ఉంటుంది కదా. ఆ సమస్య వచ్చినప్పుడు మొదటి మందే మనలో ఉన్న ఈ శక్తి. గెస్ చేయగలరా? అలాగే మనం ఒంటరిగా ఉన్నప్పుడు లేదా బాధలో ఉన్నప్పుడు మనల్ని మనమే గుర్తు చేసుకోవటానికి ఉపయోగపడేది ఈ శక్తి అనమాట. అదేనండి స్మైల్, చిరునవ్వు. ఓకే. ఏంటి చిరునవ్వుకి ఇంత పవర్ ఉంటుంది అనుకుంటున్నారా? ఎస్, చాలా పవర్ ఉంటుంది. ప్రాబ్లం సాల్వర్ కూడా. మనం ఏదైనా ఏ మాటనైనా స్ట్రైట్గా మాట్లాడినా కూడా దానికి రెండవ అర్థం ఉంటుందేమో, కానీ స్మైల్కి మాత్రం ఒకటే మీనింగ్, ఒకటే పాజిటివ్ మీనింగ్. ఇట్స్ అన్ యూనివర్సల్ లాంగ్వేజ్. ప్రతిరోజు ఒక కొత్త ఆలోచనకు అవకాశం. ఆ అవకాశాన్ని మీ ముందుకు తీసుకురావటం నా కర్తవ్యం. నేను జయ, ఇది జేకే స్ఫూర్తి. స్మైల్ ఈ భూమి మీద మనిషికి మాటల కంటే ముందే వచ్చిన భావ ప్రకటన అనమాట. అది ఒక ఎమోషనల్ కనెక్ట్, మానవత్వ గుర్తింపు. ఈ స్మైల్, ఈ నవ్వు వైరస్ లాంటిది. ఒక్కరిని ఇన్ఫెక్ట్ చేస్తే ఇంకొకరికి పాకుతుంది అది. వర్క్ ప్లేస్లో ఒక చిన్న నవ్వు రిలేషన్స్ని మంచిగా చేస్తుంది. ఫ్యామిలీస్లో మంచి నవ్వు ఇష్యూస్ని తగ్గిస్తుంది. అలాగే ఒక నవ్వు స్ట్రేంజర్కి కరేజ్ ఇస్తుంది. మరి ఇంత పవర్ఫుల్ స్మైల్ని ఈ రోజుల్లో మనం యూజ్ చేయటం తగ్గించేసాం చెప్పాలి అంటే. సైన్స్ పరంగా చూసినా కూడా నవ్వు మన దగ్గర ఉన్న ఒక ఆయుధం అన్నమాట. సో దానివల్ల అది మనం ఒక జెన్యూన్గా, ఏదో పైన కాకుండా జెన్యూన్గా నవ్వగలిగినప్పుడు మన ఫేస్లో మజిల్స్ రిలాక్స్ అవుతాయి అన్నమాట. అలాగే హ్యాపీ హార్మోన్ని బాడీ రిలీజ్ చేస్తుంది. హ్యాపీ హార్మోన్ని రిలీజ్ చేస్తుంది అంటే ఆటోమేటిక్గా స్ట్రెస్ కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే అన్ఫేవరబుల్ సిచ్యువేషన్స్లో కూడా మనం స్మైల్ క్యారీ చేయగలిగితే తాళంకి తాళం చెవి ఉన్నట్లుగా సమస్యకు కూడా సొల్యూషన్ ఉంటుంది అనే నమ్మకం క్రియేట్ అవుతుంది మనకి. ఆ ఒక్క నమ్మకం చాలు, ప్రాబ్లంను చూసే యాంగిల్ మారిపోతుంది. అలాగే ఎదుటి వాళ్ళల్లో మంచి ఇంప్రెషన్ని క్రియేట్ చేస్తుంది. మనకు తెలుసు కదా, సమాజంలో మనం నలుగురితో కలిసి జీవిస్తున్నప్పుడు రిలేషన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మన మీద ఉంటుంది. సో అలా ప్రొటెక్ట్ చేయడానికి కూడా, రిలేషన్స్ ప్రొటెక్షన్లో కూడా నవ్వు మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. అలాగే మన సమర్థతని పెంచుతుంది. అప్రోచబుల్ లీడర్షిప్ క్వాలిటీని కూడా పెంచుతుంది అన్నమాట. కాబట్టి ఫ్రీక్వెంట్గా నవ్వే అవకాశాలని మనం వెతుక్కోవాలన్నమాట. అలాగే చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెలికి తీయాలి. ఎలాగంటే మార్నింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని కాఫీ తాగుతూ ఆ ఆనందం, ఆ చిన్న విషయమే అది, బట్ దాంట్లో ఉండే ఆనందాన్ని ఆస్వాదించాలన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనం జనరల్గా పాస్ట్లో కానీ ఫ్యూచర్లో కానీ ఇలా జరుగుతుందేమో, అలా ఉంటే బాగుండేది, పాస్ట్లో నేను ఇలా ఉంటే నేను ఇప్పుడు ఈ పాటికి ఏ లెవెల్లో ఉండేదాన్నో ఇలా అనుకుంటూ ఉంటారు. అలా బాధపడే విషయాలు కాకుండా హ్యాపీ సిచ్యువేషన్స్ ఏమన్నా ఉంటే రీకలెక్ట్ చేసుకోండి. అంటే నాకు ఆ రీకలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మా బాబు రేపు స్పోర్ట్స్లో బాగా రాణిస్తున్నాడు, అట్లాంటి ఇమాజినేషన్ చేసుకోండి అనమాట. ఆ ఇమాజినేషన్లో ఉండే సంతోషమే స్మైల్గా కన్వర్ట్ అవుతుంది. అలాగే
గ్రాటిట్యూడ్ని కూడా ప్రాక్టీస్ చేయండి. అంటే మీ లైఫ్లో మీకు జరిగిన మంచి విషయాలకి, మీ లైఫ్లో ఉన్న మంచి మనుషులకి, మీ లైఫ్లో ఉన్న మంచి రోజులకి గ్రాటిట్యూడ్ తెలపండి. కృతజ్ఞతగా ఉండండి. ఆ కృతజ్ఞత ఏమవుతుందంటే మనసుని తేలిక చేస్తుంది. దానివల్ల లోపల నుంచి స్మైల్ని బయటకు పుష్ చేస్తుందన్నమాట ఆ నేచర్. ఓకే, అలాగే మీ చుట్టూ ఉండేవాళ్ళు నవ్వుతూ పాజిటివ్గా ఉండేటట్లుగా చూసుకోండి. తర్వాత బాగా నచ్చిన కామెడీ సీన్స్ ఉంటాయి కదా, కామెడీ సీన్స్, హ్యాపీగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అవి చూడండి. ఇప్పుడు కొన్ని బ్రహ్మానందం సీన్స్ అలా ఉంటాయి సినిమావి. అవి ఎన్నిసార్లు చూసినా కూడా మనకి మళ్ళీ మళ్ళీ నవ్వు వస్తూనే ఉంటుందన్నమాట. అవి అలా చూస్తూ ఉంటే అది కూడా ఒక టెక్నిక్ అనమాట. తర్వాత మనము చిన్నపిల్లల్లాగా ఉండాలి. చిన్నపిల్లల్లాగా అంటే చైల్డిష్గా కాదు. చిన్నపిల్లల్ని చూడండి, వాళ్ళు ప్రజెంట్లో ఉంటారు, ఫ్యూచర్ పాస్ట్ గురించి పట్టించుకోరు. మనం కూడా ప్రజెంట్ని ఆస్వాదించాలి, ప్రజెంట్ని హ్యాపీగా డీల్ చేయాలన్నమాట, హ్యాపీగా గడపాలి. ఆ ప్రజెంట్ని గడపటమే మనము దేవుడికి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అనమాట. ఇలాగా డిఫరెంట్ సిచ్యువేషన్స్ క్రియేట్ చేసుకొని నవ్వటం ప్రాక్టీస్ చేస్తే మన లైఫ్లో చాలా పాజిటివ్ చేంజెస్ వస్తాయన్నమాట. ఓకే, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనమంతా మనలోని హిడెన్ పవర్స్ని వెలికితీసే ఈ ప్రయాణంలో ముందుకు సాగుదాం. థ్యాంక్ యూ.